అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణలో మీకు అందిస్తున్న మా హై ఇంపాక్ట్ తెలుగు ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ప్రవర్తన శాస్త్రం అంతర్దృష్టులు కి సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీకు మీ ఆకాంక్షలకు సరియైన మార్గమే ఈ యోగా. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన భారతీయ సంస్కృతి అందించిన ఈ అద్భుతమైన సాధనం కేవలం కొన్ని ఆసనాలకే పరిమితం కాదు. ఇది మీ శరీరాన్ని, మనసును, ఆత్మను సమన్వయం చేసే ఒక దివ్యమైన యాత్ర. ఈ యోగా ప్రయాణంలో మాతో కలిసి సాగండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్. ఈరోజు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రయోజనాలను విస్తృతంగా చాటి చెప్పే ఒక అవకాశం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఒకేసారి యోగా సాధన చేస్తారు. ఇది ఐక్యత మరియు సార్వత్రిక సౌభ్రాతృత్వాన్ని తెలియజేస్తుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేటి వేగవంతమైన ప్రపంచంలో యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు, మనస్సు, శరీరం మరియు ఆత్మను అనుసంధానించే ఒక సమగ్ర జీవన విధానం. ఈరోజు మనం యోగా యొక్క లోతైన మూలాలు, దాని శాశ్వతమైన ప్రాముఖ్యత మరియు భవిష్యత్ తరాలకు దాని అపారమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యోగా పురాతన మూలాలు. యోగా ఏన్షియంట్ ఆరిజిన్స్. యోగా అనేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశపు పురాతన వారసత్వం. సింధులోయ నాగరికత కాలం నాటి పురావస్తు ఆధారాలు యోగా ఆవిర్భావానికి నిదర్శనం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మరియు పతంజలి యోగ సూత్రాలు యోగా తత్వాన్ని లోతుగా వివరిస్తాయి. ఇది కేవలం భౌతికమైనదే కాదు, మానసిక, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడుకున్నది. అష్టాంగ యోగా 8 స్తంభాలు. అష్టాంగ యోగా ది 8 limbs. పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగా 8 అంగాలను కలిగి ఉంది. అవి మన సమగ్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తాయి. అవి చూద్దాం. 1. యమములు, యమాస్. అహింస, సత్యం, అస్థేయం అంటే దొంగలించకపోవటం, బ్రహ్మచర్యం. అపరిగ్రహం అంటే అనవసరమైన వాటిని స్వీకరించకపోవడం. 2వ విషయము నియమములు, నియమాస్. శౌచం, పరిశుభ్రత, సంతోషం, సంతృప్తి, తపస్సు, స్వీయ క్రమశిక్షణ, స్వాధ్యాయం, ఆత్మ అధ్యయనం, ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరునికి శరణాగతి. 3వ అంశం ఆసనములు, ఆసనాస్. శారీరక భంగిమలు, శరీరాన్ని బలోపేతం చేయడానికి, సౌలభ్యాన్ని పెంచడానికి ఇవి ఉపకరిస్తాయి. 4వ విషయం ప్రాణాయామం, ప్రాణాయామం. శ్వాస నియంత్రణ పద్ధతులు, ప్రాణశక్తిని నియంత్రించడానికి. 5వది ప్రత్యాహారం, ప్రత్యాహారం. ఇంద్రియాలను బాహ్య విషయాల నుంచి ఉపసంహరించటం. 6 ధారణ, ధారణ, ఏకాగ్రత, ఒక విషయంపై మనస్సును నిలపటం. 7వది ధ్యానం, ధ్యాన. ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. 8 సమాధి, సమాధి. అంతిమ లక్ష్యం వ్యక్తిగత ఆత్మ, విశ్వ ఆత్మతో కలవడం. నేటి వేగవంతమైన యోగా ప్రాముఖ్యత. వేగవంతమైన జీవితంలో యోగా ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ టుడేస్
fast-paced world and life. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, ఆందోళన మరియు సంబంధాల సమస్యలు సర్వసాధారణం. ఇక్కడ యోగా ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. మొదటిది, ఒత్తిడి మరియు ఆందోళన తగ్గింపు. ప్రాణాయామం మరియు ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి, ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి. రెండవది, మెరుగైన మానసిక ఆరోగ్యం. యోగా డిప్రెషన్ మరియు ఆందోళన లక్షణాలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇది మెదడులో ఎండార్ఫిన్ల విడుదలకు సహాయపడుతుంది. మూడవది, శారీరక ఆరోగ్యం. ఆసనాలు శరీర సౌలభ్యాన్ని, బలాన్ని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తాయి. నాలుగవది, సంబంధాలలో సామరస్యం. యోగా ఆత్మ అవగాహన మరియు సానుభూతిని పెంపొందిస్తుంది. ఇవి సంబంధాలలో సంఘర్షణలు పరిష్కరించడానికి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. యమ సూత్రాలైన అహింస, సత్యం సంబంధాలలో నిజాయితీ మరియు గౌరవాన్ని పెంపొందిస్తాయి. శాస్త్రీయాధారాలేంటి? వాట్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్? యోగా యొక్క ప్రయోజనాలను ఆధునిక శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. అనేక అధ్యయనాలు యోగా ఒత్తిడి హార్మోన్లను అయినటువంటి కార్టిసాల్ను తగ్గిస్తుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, నిద్రలేమిని తగ్గిస్తుందని మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని కనుగొన్నాయి. ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు యోగాభ్యాసం మెదడులోని భావోద్వేగ నియంత్రణ మరియు ఏకాగ్రతకు సంబంధించిన భాగాలను ప్రభావితం చేస్తుందని చూపించాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది. ఒక వ్యక్తి ఎదుగుదలలో యోగా పాత్ర ఏంటి? రోల్ ఆఫ్ యోగా ఇన్ పర్సనల్ గ్రోత్. యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు, ఇది ఒక వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. మొదటిది, ఆత్మవిశ్వాసం మరియు స్వీయ అవగాహన. యోగా మనల్ని మనతోనే కనెక్ట్ చేస్తుంది, అంతర్గత బలాన్ని మరియు స్వీయ అవగాహనను పెంచుతుంది. రెండవ విషయం, ఏకాగ్రత మరియు నిర్ణయాలు. ధారణ మరియు ధ్యాన అభ్యాసాలు ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి, తద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. మూడవ విషయం, సమస్య పరిష్కార సామర్థ్యాలు. ప్రశాంతమైన మనస్సు సమస్యలను స్పష్టంగా చూడడానికి మరియు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడానికి చక్కగా సహాయపడుతుంది. నాలుగవది, మానసిక స్థితి మెరుగుదల. యోగా రెగ్యులర్ అభ్యాసం ఆసనం మరియు సంతృప్తి భావనలను పెంచుతుంది. భవిష్యత్ తరాలకు యోగా ఏమిటి? యోగా ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ చాలా అవసరమైనటువంటి ప్రణాళిక. భవిష్యత్ తరాలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా గొప్ప వరం. మొదటిది, చిన్నతనం నుండే ఆరోగ్యమైన అలవాటు. పిల్లలకు యోగా నేర్పించడం ద్వారా వారు ఒత్తిడిని ఎదుర్కోవడానికి మరియు మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి సహాయపడుతుంది. రెండవది, పర్యావరణ స్పృహ. యోగా ప్రకృతితో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు స్థిరమైన జీవన శైలికి పునాది వేస్తుంది. మూడవది, ప్రపంచ శాంతి. యోగా యొక్క ఏకత్వం మరియు అహింసా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి చక్కగా సహాయపడతాయి. యోగా కేవలం ఒక శారీరక వ్యాయామం కాదు, ఇది ఒక జీవిత కాల ప్రయాణం. ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మను ఏకం చేసి సమగ్ర ఆరోగ్యం మరియు శ్రేయస్సును అందిస్తుంది. యోగాను స్వీకరించడం ద్వారా మన ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడపవచ్చు. మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మేలు చేయవచ్చు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణమైన జీవన విధానం. మీ దైనందిన జీవితంలో
యోగాను ఒక భాగంగా చూసుకోండి. మీలో అంతర్గతమైన శాంతిని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. ధన్యవాదాలు. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.